పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కొవ్వొత్తుల ర్యాలీ. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు డిచ్పల్లి మండల కేంద్రంలో డిచ్పల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. తల్లి తెలంగాణ విగ్రహం నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించమన్నారు. వారి కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని అన్నారు. సమాజంలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని అన్నారు. యువత మత్తు మందులు, డ్రగ్స్ మరియు గంజాయి ఇతర పదార్థాల వలన అలవాటు పడి అనారోగ్యం పాలవుతున్నారని, తద్వారా మత్తులో ఉన్మాదంకు గురవుతున్నారని అన్నారు. మత్తు పదార్థాలకు బానిస కాకుండా యువత మేల్కొనాలని అన్నారు. మత్తులో విచక్షణ రహితంగా ఏం చేస్తారో తెలియకుండా యువత ప్రదర్శిస్తుందని, దాని ద్వారా నేరాలు పెరుగుతున్నాయని, సమాజంలో ప్రతి ఒక్కరూ గంజాయి, మత్తు మందులు, డ్రగ్స్ నివారించాలని కోరారు. యువత చెడుబాట పట్టకుండా చూడాలని, తద్వారా సమాజంలో బాగుంటే దేశం బాగుంటుందని, నేరాలు జరగకుండా ఉంటాయని అన్నారు. సమాజంలో నేరాలు జరగకుండా ఉండాలంటే పోలీస్ శాఖ సహకారం తీసుకుని ప్రతి ఒక్కరూ సంఘ వ్యతిరేక శక్తులు సమాచారం, గంజాయి అక్రమ రవాణా సమాచారం, మహిళల ట్రాఫికింగ్ సమాచారం, మత్తు పదార్థాల రవాణా సమాచారం పోలీస్ శాఖకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి పోలీసులు పాల్గొన్నారు. ఈరోజు మా గౌరవ సిపి సార్ ఆదేశాల మేరకు డిచ్పల్లి మండల కేంద్రంలోని పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం నుండి డిచ్పల్లి రైల్వే స్టేషన్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంతోమంది పోలీసులు అమరులయ్యారు. రీసెంట్గా మనం చూసినాం, నిజామాబాద్ కేంద్రంలోని ఒక నేరస్తుని పట్టుకునేందుకు వెళ్ళిన తర్వాత ప్రమోద్ అనే కానిస్టేబుల్ని కోల్పోవడం జరిగింది. ఎంతోమంది పోలీసులు ఇలా చాలామంది అమరవీరులయ్యారు. వారందరినీ స్మరించుకుంటూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీకు అందరికీ ఒక విషయం సూచిస్తున్నాను. మన సమాజంలోని ఎంతోమంది అసాంఘిక శక్తులు ఉన్నాయి. వాళ్ళందరి యొక్క ఇన్ఫర్మేషన్ మాకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మనకు రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే మనకు అన్ని విషయాల్లో మన తెలంగాణ ముందుకెళ్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా పోలీసులకు ఖచ్చితంగా సహకరించాలి. ఏ విషయంలోనైనా, ఏ సంఘటన జరిగినా కానీ ఖచ్చితంగా డయల్ 100 వినియోగం చేసుకోవాలి. మరియు మనకు ప్రస్తుతం సమాజంలో గాంజాయి అనేది చాలా ఎక్కువగా యువత సేవిస్తున్నారు. ఇటు విషయానికి ఏంటంటే, ఈ గాంజాయి సేవించడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తును ఖచ్చితంగా వాళ్ళు కోల్పోతారు. కావున ఎవరికైనా సరే గాంజాయి గురించి కానీ, గాంజాయి సరఫరా చేసిన వారి యొక్క వివరాల గురించి మాకు ఖచ్చితంగా తెలియపరచండి. మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం, మన తెలంగాణని డెవలప్ చేద్దాం. ఖచ్చితంగా ఈరోజు చాలా మంది పోలీసు అమరవీరులు అయ్యారు. వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈరోజు మండల కేంద్రంలోని మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. జై హింద్. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఈరోజు మన తెలంగాణ విగ్రహం నుండి రైల్వే స్టేషన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ శాంతియుతంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మన డిచ్పల్లి మండలంలోని 7th బెటాలియన్ యొక్క RSRలు మరియు SI గారులు, మా యొక్క సిబ్బంది, మన యువత పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ ఈ విషయంలో నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.